ఇండియా టుడే 2024 పొలిటికల్ పవర్ లిస్ట్ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల పేర్లను పంచుకుంది. ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో నిలిచారు. ఇంకా ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాకుండా ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారంటూ విశ్లేషించింది. ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిస్తే 5వ స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ పనైపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తియుక్తులతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్ట నష్టాలను అధిగమించారు. నిందలు, అపవాదులను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి నిలబడేందుకు ఆయన పడిన కష్టం వర్ణనాతీతం. 4 దశాబ్దాల రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం. ఆయన పేరు లేకుండా ఏ రోజు న్యూస్ పేపర్లు వచ్చయ్యేవి కావు. ఏడాది కిందట ఇదే సమయానికి చంద్రబాబు జైల్లో ఉండేవారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు గడిపారు. అయితే ఏడాది తిరగక ముందే ఆయన దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ జాబితాలో 5వ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇండియా టుడే సంస్థ ప్రకటించిన జాబితాలో ఆయనకు ఈ ఘనత దక్కింది. గడిచిన 5 ఏళ్లలో రాజకీయ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నికల్లో కూటమి పరంగా ఏపీలో సూపర్ విక్టరీ సాధించారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీని 5 ఏళ్లు తిరగక ముందే 135 స్థానాలకు పెంచడం అంత ఆషామాషీ కాదు. ఈ ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ లీడర్ చంద్రబాబు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఆ ఎన్నికల్లో దారుణ పరాజయంతో చంద్రబాబు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ రాజకీయాలను శాసించిన చంద్రబాబుకు ఒకానొక దశలో ప్రధాని అపాయింట్మెంట్ కూడా లభించలేదు. కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏపీ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకుంటున్నారు. అందుకే దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్ 5లో నిలిచారు. మున్ముందు ఆయన మరింత ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం, ఏపీలో చంద్రబాబుకు ఎక్కువ ఎంపీ సీట్లు రావడంతో దేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా చంద్రబాబు ఎదిగారు. చంద్రబాబు మద్దతు లేకుంటే దేశంలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండడంతోనే దేశంలో ఇప్పుడు పవర్ఫుల్ లీడర్లను చంద్రబాబు ఒకరిగా నిలిచారు. 2వ స్థానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ నిలిచారు. బీజేపీ అంతర్గత నిర్మాణంలో సంఘ్ కీలక పాత్ర పోషిస్తుంది. సంఘ్ సుప్రీంగా బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 3వ స్థానంలో కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందిన అమిత్ షా ఈ జాబితాలో దేశంలో 3వ శక్తివంత నాయకుడిగా గుర్తింపు పొందారు. వరుసగా 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందడంతో పాటు శక్తివంతమైన నేతల్లో 5వ వ్యక్తిగా నిలిచారు. చంద్రబాబు తర్వాత స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ నిలిచారు.